ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం 40వ కీర్తన 5వ వచన ప్రకారం, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చెప్తున్న మాట, నీ ఎడల దేవునికి విస్తారమైన తలంపులు ఉన్నవి. కొద్దిపాటి తలంపులు కావు, ఎంతో గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు మన మీద. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నీ ద్వారా అనేక కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ మనకి లోకంలో ఉన్నవి మనకి ఆకర్షణీయంగా ఉన్నవి, వాటి కొరకు ఎంత శ్రమైన అనుభవిస్తుంటాం. అదే దేవుని పనికి వస్తే మనకు అంత ఇంట్రెస్ట్ రాదు, లైట్ తీసుకుంటున్నాం. లోకంలో మనకి కొద్దిపాటి సంతోషమే దొరుకుతుంది. అదే దేవుని పని చేస్తే ఎక్కడ లేని నెమ్మది, శాంతి, సుఖము, ఆనందం ఉంటుంది. మనం భయపడాల్సిన పని లేదు. మనకి ఏం కావాలో దేవుడు చూపిస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడు చూపిస్తుంటాడు. ప్రశాంతంగా ఉంటుంది. మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా దేవుడు మనకు చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో పనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా దేవుడు చెప్పిన పనికి ఎక్కువగా ఇష్టంగా చేద్దాం. ఎందుకంటే మనం చేసేది పరలోకంలో స్థిరంగా ఉండే పని చేస్తున్నాం. దేవుడు కూడా మనల్ని గొప్ప స్థానంలో ఉంచే పనినే మనకు అప్పచెప్పాడు. ఈ లోకంలో గొప్ప స్థానం ఉంటుంది, కానీ అది ఎక్కువ రోజులు ఉండదు. అదే పరలోక పని చేస్తే అది స్థిరంగా ఉంటుంది.